తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి శ్రీ నారా లోకేష్ గారికి జన్మదిన శుభాకాంక్షలు. మామిడి గోవిందరావు టీడీపీ సీనియర్ నాయకులు పాతపట్నం. ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ అధికారాలు చేపట్టిన ఫస్ట్ ఈ రోజు ఇచ్చాపురం ఇచ్చేయనున్నటువంటి దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి కుమార్తె శర్మిల ఒక పల్లె వెలుగు బస్సులో ప్రయాణికులతో ప్రయాణిస్తూ ఈరోజు ఇచ్చాపురం చేరుకుంటున్నారు. ఆమె కాంగ్రెస్లోకి రాక మాత్రం ఈరోజు ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ కూడాను కాంగ్రెస్కు పూర్వవైపు వస్తుందన్న ఆశను మాత్రం చిగురించే విధంగా ఆమె తాలూగా ఈరోజు పర్యటన జరుగుతుందంటూ ఎటువంటి అశక్తులు. ప్రస్తుతం మాత్రం పల్లె వెలుగులో ప్రయాణిస్తున్న శర్మిల మనతో ఉన్నారు. చూస్తే కనుక ఎందుకమ్మా ఇటువంటి నిర్ణయం తీసుకున్నారు? ఏంటమ్మా ఈ సడన్ నిర్ణయం? ప్రజలు పడుతున్న ఇబ్బందులు ఏమైనా ఉన్నాయా అని కలుపుకోవడానికి వచ్చాం. ప్రజలతో మాట్లాడడం జరిగింది, సామాన్యులతో మాట్లాడడం జరిగింది, వాళ్ళ ఇబ్బందులు ఏంటో కనుక్కోవడం జరిగింది. చూస్తే ఈరోజు మీ రాక ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ కూడాను ఒక ఆడపిల్ల మా బతుకులన్నీ కూడా చిత్రమే తండ్రి ఆశీస్ సాధన కోసం వారు నమ్ముకున్న పార్టీలన్నీ మోసం చేసే ఈరోజు తండ్రి ఆశీస్ సాధన మీ వల్లే అవుతుంది. ఆడపిల్ల అంటే తండ్రికి మాట కట్టుబడింది, ఆ మాట నిజమే రోజు దగ్గరలో ఉందనుకో. నేను చేసే కృషి అల్లా రాజశేఖర రెడ్డి గారి ఆశయాలను బ్రతికించడం. రాజశేఖర రెడ్డి గారు తన ప్రజల్ని ఎంతగా ప్రేమించాడంటే ఎల్లప్పుడూ ఆ ప్రజల మధ్య ఉండేవాడు. రాజశేఖర రెడ్డి గారు నాతో చాలాసార్లు చెప్పిన మాట, అసలు ప్రజల మధ్య ఉంటే పాప అసలు నాకు ఇంకా ఏమి కావట్టుంది, ఇంకొక ఆలోచనే రాదు, అంత తృప్తిగా ఉంటుంది అన్నారు. అలాంటి పాలనలు మళ్ళీ రావాలి, అలాంటి పాలకులు రావాలి. ప్రజలతో కలవకుండా, ప్రజలతో మమేకం అవ్వకుండా, ప్రజల మధ్య తిరగకుండా ప్రజల సమస్యలు అర్థమయ్యే అవకాశమే లేదు. కనుకనే ఈ ప్రయత్నం, ప్రజలకున్న సమస్యలను అర్థం చేసుకోవాలి, వాళ్ళకు భరోసా కల్పించాలి. ఇందాక మాట్లాడితే అసలు ఎమ్మెల్యే ఎప్పుడైనా వచ్చాడా, కనిపించాడా అంటే అసలు ఎప్పుడూ రాలేదు అని చెప్తున్నారు. ముఖ్యమంత్రి గారు ఎప్పుడైనా వచ్చారంటే ఎప్పుడూ రాలేదు అంటున్నారు. మరి పాలకులు అయ్యింది ఓట్ల కోసం మీరు తిరిగి ఓట్లు వేయించుకున్నాక మరి ప్రజల మధ్యన ఎందుకు లేరు అని అడుగుతున్నాం. ప్రజల మధ్యన మీరు లేకపోతే, అసలు ప్రజల సమస్యలే మీకు అర్థం కాకపోతే ఇంక ప్రజల సమస్యలు ఎలా పరిష్కరిస్తారు? ఇక్కడ ఆవిడకి ఉద్యోగం లేదు, కొడుక్కి ఇంట్లో తాగే భర్తున్నాడు, మద్యం రేట్లు పెంచేస్తే తాగడం తక్కువ కాలేదు కానీ మద్యంకి అయ్యే ఖర్చు ఎక్కువ అయిపోతుంది. గ్యాస్ ధరలు, ఎలక్ట్రిసిటీ, ఇలాంటి అన్ని ఖర్చులు పెరిగిపోయినాయి కానీ రాబడి మాత్రం పెరగలేదు. ఇక్కడ ఈ అమ్మాయి ఉంది, అసలు వ్యవసాయం ఈసారి పంట వేయడమే మానేశారు. ఎందుకంటే ఖర్చులు అమాంతంగా పెరిగిపోయాయి. రాబడి రెండింతలు చేస్తామని బీజేపీ పార్టీ చెప్పింది కానీ ఖర్చులు మాత్రం, రాబడి రెండింతలు కావడం కాదు కదా, ఖర్చులు మాత్రం 10 పెరిగిపోయాయి. అసలు వ్యవసాయం చేయడం దండగా అనే స్టేజ్కి వచ్చారు అంటే ఇంకా ఎంత బాధాకరం. మిమ్మల్ని చిన్నప్పటి నుండి చూసిన చాలా మంది నాన్నగారితో పరిచయం ఉన్న నాయకులు కూడా ఈ రోజు మీ రాకను స్వాగతించే విధంగా మిమ్మల్ని వచ్చి కలిసేందుకు ప్రయత్నించలేకపోయిన పరిస్థితిలో మదన పడుతున్నారు. వారు కలవలేకపోతున్నారు, ఆవేదన మీలో ఉందా? తప్పకుండా ఉంటుందండి. నాన్నకు దగ్గరగా ఉన్న వాళ్ళను పార్టీలకు అతీతంగా నాకు కూడా కలవాలనే ఉంటుంది. రాజకీయాలు జీవితాలు కాదు, రాజకీయాలు అతీతంగా కూడా ఒక జీవితం ఉంటుంది. కనుక రాజశేఖర రెడ్డిని అభిమానించే వాళ్ళు ఎప్పటికైనా కూడా ఒకటే. నా హృదయం అయితే ఎప్పటికీ వాళ్ళకి తెరిచే ఉంటుంది. వస్తారని ఆశపడుతున్నారు. తప్పకుండా అండి. రాజశేఖర రెడ్డి గారి ఆశయాలు మళ్ళీ సిద్ధింపజేయాలి. రాజశేఖర రెడ్డి గారి ఆశయాలు సాధన కోసమే మనం అందరం రాజకీయాల కోసం ఉన్నాము. మరి అలాంటప్పుడు వాళ్ళకి నేను దగ్గరగా ఉండాలి, వాళ్ళు నాకు దగ్గరగా ఉండాలి, కలిసి పని చేయాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటాను. చూస్తే కనుక ప్రస్తుతం ఆమె రాక కోసం మాత్రం రాష్ట్ర ప్రజలు వెయిట్ చేస్తున్నారు. ఆ నేపథ్యంలో ఈ రోజు ఆమె ఇలా పల్లె వెలుగులో వచ్చి ప్రజల సామాన్య పరిస్థితులు తెలుసుకునేందుకు ఆమె చేస్తున్న ప్రయత్నంలో భాగంగా ఈరోజు పల్లె బస్సులో రావడం జరిగింది. చూస్తే కనుక రాష్ట్రంలో పెరిగినటువంటి నిత్యావసర ధరలతో పాటు కుటుంబాలు కూడాను పూర్తిగా ఛిద్రమైపోతున్నాయి. ఇటువంటి తరంలో తన రావాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. తండ్రి ఆశయ సాధన కోసం ఈరోజు తాను చేస్తున్న ఈ ప్రయత్నంలో ఎవరైతే తండ్రికి ఉన్నటువంటి పరిచేస్తున్నారు వారందరూ కూడా మళ్ళీ కాంగ్రెస్ పార్టీలోకి వస్తారని సంతృప్తిని కూడా వ్యక్తం చేస్తున్నారు. ఇచ్చాపురం చేరుకున్న ఆమెకు మాత్రం కాంగ్రెస్ కార్యకర్తలను కూడా ఘనస్వాగతం పలుకుతున్నారు. ఇచ్చాపురం శివార్లను ఇలా పల్లెవల్లి బస్సులో ప్రయాణికులతో పాటు ప్రయాణం చేసి ఈరోజు ఆయన తండ్రి గారు ఎక్కడైతే పాదయాత్ర ముగించినటువంటి స్మారక చిహ్నం ఉందో అక్కడికి వచ్చి అక్కడ ఆయనకి నివాళులు అర్పించిన తర్వాత ఈ కార్యాచరణ రూపొందిస్తున్నారు.
పిసిసి పగ్గాలు చేపట్టిన మొట్టమొదటిసారి తన పర్యటన ప్రారంభించినటువంటి షర్మిలకు మాత్రం అడుగునడుగున కాంగ్రెస్ కార్యకర్తలతో పాటు ప్రజలు కూడా ఘనంగా స్వాగతం పలుకుతున్నారు. ఆమె మాత్రం ఈరోజు ఇచ్చాపురానికి ఇలాగా ప్రైవేట్ బస్సులో అంటే ఒక పల్లె వెలుగు సాధారణ ప్రయాణికుల పల్లె వెలుగు బస్సులో రావడానికి మాత్రం అందరూ ఆశ్చర్యాన్ని గురి చేసిన దాంట్లో ఎటువంటి ఆశ్చర్యాలు బాగా ఉంది శుభ్రంగా వచ్చారు, శుభ్రంగా ఉన్నారండి. ఊహించారు వస్తామని. ఎప్పటికే మాది అప్పుడు కాంగ్రెస్లో ఉంటాం, రాజశేఖర్ ఉండేటప్పుడు. ఇప్పుడు కదా వైసీపీకి వెళ్ళిపోయాం. మీద ఆశ్చర్యపోయాం, ఎప్పుడు రాలేదు కదా అని ఆశ్చర్యపోయాం మేము. అంతే కనుక ఆమె పల్లె బస్సుకు ఎక్కిన వెంటనే ప్రయాణికులందరూ ఒక్కసారిగా అవాక్కయ్యారు. వైఎస్ రాజశేఖర రెడ్డి కుమార్తె ఒక పల్లె బస్సులో వెళ్ళడం, ఆ బస్సులో నాన్నగారు వేసిన కావడం మాత్రం ఇది వారందరినీ ప్రయాణికులు ఆశ్చర్యపరిచింది. తనకు ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి పూర్వవైభవం వచ్చేలా చేసేందుకు తను చేస్తున్న ప్రయత్నంలో ఎవరైతే నాన్నగారికి తమ కుటుంబ సభ్యులతో ఉన్నటువంటి నాయకులందరూ మళ్ళీ కాంగ్రెస్ పార్టీలో చేరి ఈ రాష్ట్రంలో మాత్రం కాంగ్రెస్ పార్టీ అధికారం రావడానికి దోహదపడతారని ఆమె ఆశాభావం వ్యక్తం చేస్తారు. మరి కొద్దిసేపటి క్రితం ఇప్పుడు వాళ్ళ నాన్నగారి తాలూకా స్మారక చిహ్నం ద్వారా ఆయనకి నివాళులర్పించే పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ రామకృష్ణతో సత్యం, RTV శ్రీకాకుళం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.